చూడండి ఫ్రెండ్స్, ఎవరెస్ట్ చికెన్ మసాలా చాలా బాగుంటుంది టేస్ట్. సరిపడా చికెన్ మసాలా వేసుకోవాలి. ఇంకా బాగా ఆయిల్లో వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నిమ్మరసం, ఫ్రెండ్స్ ఇవన్నీ మసాలాలు వేసేసుకున్నాం కదా, బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. మేమైతే మా రిలేటివ్స్ని బట్టి 2 kgs చికెన్ తీసుకున్నాము. అన్నీ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని కూడా మంచిగా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి. పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. ఫ్రెండ్స్ చికెన్ బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాము. చూడండి నీళ్ళు మసులుతున్నాయి అన్నంకి, బాస్మతి రైస్. అండ్ ఇప్పుడు మేము ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కాబట్టి మ్యాగ్నేషన్ చేసుకుంటున్నాము. 2 hours చికెన్ మంచిగా నానబెడితే మంచిగా అవుతుంది. కానీ మాకు ఇప్పుడు ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది, టైం లేదు కాబట్టి మ్యాగ్నేషన్ చేసుకుంటున్నాము. మరి పెద్ద బొగన్ తీసుకొని కొంచెం నెయ్యి ఆయిల్ పోసి పెట్టుకోవాలి. బాగా మంచిగా గరం అయ్యాక మసాలాలు వేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ వాటర్ బాగా మసిలిపోయినాయి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుంటున్నాం. చూడండి బాస్మతి రైస్. ఫ్రెండ్స్ రైస్ వేసేసుకున్నాం. వాటర్ బాగా మరిగాయి. ఇప్పుడు పెద్ద బొగన్ తీసుకున్నాం మేము, ఎందుకంటే రైస్ చికెన్ అంతా మంచిగా ఉడకాలి కాబట్టి. నెయ్యి వేసేసుకున్నాం. నెయ్యి గరం అయిపోయింది. ఇప్పుడు చికెన్ మంచిగా వేసేసుకుంటున్నాము. ఒక లెవెల్లో వేసేసుకోవాలి. సో ఒక లెవెల్లో వేసుకుంటే ఇంకొక లెవెల్ రైస్ వేసుకోవచ్చు మనం. అన్నం బాగా మంచిగా ఉడికింది. కొంచెం పలుపు మీద పెట్టుకోవాలి, ఎందుకంటే చికెన్ మీద మనం లేయర్స్గా వేసుకుంటాం కాబట్టి. చూడండి చికెన్ ఉడుకుతుంది. రైస్ మంచిగా తీసుకుని ఒక లేయర్ లాగా మంచిగా సెట్ చేసి పెట్టుకోవాలి. సో చికెన్ ఇంకా రైస్ బాగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్ రైస్ మంచిగా ఒక లేయర్గా పెట్టుకున్నాము. చికెన్ గ్రేవీ కొంచెం తీసి పెట్టుకున్నాము. సో అది కూడా పోసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా అన్నంకి మంచిగా పడుతుంది గ్రేవీ. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఫ్రై ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా అన్నీ మంచిగా సెట్ చేసి పెట్టుకోవాలి. అండి ఫ్రెండ్స్ రైస్ మొత్తం పెద్ద బొమ్మలో వేసేసుకున్నాము. చికెన్ ఒక లేయర్, రైస్ ఒక లేయర్, చికెన్ ఒక లేయర్ అట్లా వేసేసుకున్నాము. కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకున్నాము. కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి వేసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అన్నీ వేసేసుకోవాలి మంచిగా. చూడండి ఫుడ్ కలర్ లేకపోతే చికెన్ బిర్యానీ అస్సలు బాగుండదు. సో ఫుడ్ కలర్ మంచిగా కలుపుకొని వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ రెడీ.